ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, రామప్ప ఆలయం అనేది దాదాపుగా 8 శతాబ్దాలుగా దాదాపు ఇంచుమించు 1000 సంవత్సరాల చరిత్ర ఆ నేపథ్యం రామప్ప ఆలయానికి ఉంది. అటువంటి రామప్ప ఆలయానికి వాళ్ళ ముప్పు వాటిల్లే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది. అక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం సింగరేణికి సంబంధించి. సో అక్కడ గతంలోనే అటువంటి ప్రపోజల్ జరిగినా కూడా అక్కడ స్థానికులు, చరిత్రకారులు, చరిత్రను ప్రేమించే వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడంతో అప్పుడు వెనక్కి వెళ్ళింది. మళ్ళీ ఇవాళ అదే కాంగ్రెస్ సర్కార్ అక్కడ పర్మిషన్స్ ఇవ్వడంతో ఆలయం ఉనికే ప్రమాదకరంగా మారబోతోందంటూ ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. సో మనం చూస్తున్నాం, దాదాపుగా కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే అక్కడ ఓపెన్ కాస్ట్ అనేది ఆ మైనింగ్కి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. 5 కిలోమీటర్ల లోపు అటువంటి మైనింగ్స్ పర్మిషన్ ఇవ్వద్దు అనేది. ఎస్, దేవిప్రసాద్ గారు, ఇవాళ ఇంత శిల్పకళ వైభవానికి ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం మనం చూస్తున్నాం. ఆ పునాదులు కదిలేటువంటి ఒక ఆందోళనకర పరిస్థితి. సో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి వచ్చింది అక్కడ మైనింగ్కి? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. ముందుగా బహుజన అస్తిత్వ పతాక ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికి మా పార్టీ పక్షాన, మా పక్షాన వినమ్ర నివాళులు. బహుజనుల కోసం, పేదల కోసం, భూమి భుక్తి కోసం పోరాటానికి నాంది పలికినటువంటి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమకారులకి ఒక స్ఫూర్తి. వారికి ఈ జయంతి సందర్భంగా మనం ఇచ్చేటువంటి నివాళి. రెండవది, మీరు చెప్పినట్టు ఇవాళ రామప్పకు మైనింగ్ కొరల్లో మహాశిల్ప శిఖరం అని చారిత్రక రామప్ప ఆలయానికి ఇవాళ ఓపెన్ కాస్ట్ ముప్పు రావడం అనేటువంటిది ఇవాళ మొత్తం తెలంగాణ సమాజమే కాదు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, లేకుంటే ఇటీవలనే యునెస్కో అవార్డు కోసం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం దానికి యునెస్కో గుర్తింపు రావాలని పెద్ద ఎత్తున కృషి చేసి ఇవాళ యునెస్కో గుర్తింపును కూడా తీసుకొచ్చారు. మీరు అన్నట్టు అది ఒక 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక చారిత్రక కట్టడాన్ని ఇవాళ దాన్ని అస్తిత్వాన్ని పెకిలించేటువంటి ప్రయత్నం జరుగుతాం. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వాలన్నింటినీ కూడా ఏదో రకంగా ముప్పు వాటిటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఇది చూస్తూ ఉంటే వెంకటాపూర్ ఓపెన్ కాస్ట్ దాదాపు 1088 ఎకరాల్లో 300 మీటర్లు డెప్త్ అంటే ఇక మనం ఊహించుకోవచ్చు. 300 మీటర్ల డెప్త్ అంటే భూగర్భం అంతా మీరు ఓపెన్ కాస్ట్ చేయడం అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఓపెన్ కాస్ట్ల వలన పర్యావరణం చాలా ఇబ్బంది కలుగుతుంది, మానవాళికి పెను ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఓపెన్ కాస్ట్లను తగ్గించాలి అనేటువంటి భావనతో చాలామంది కూడా అనేక ఉద్యమాలు జరిగినాయి. 2012లో కూడా ఇటువంటి ప్రతిపాదనే వచ్చినప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, ఉద్యమకారులను కానీ, పర్యావరణ ప్రేమికులు కానీ, అనేక మంది ప్రజా సంఘాలు కానీ, ఆ స్థానిక ప్రజలు కానీ పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి నిరసన తెలపడం వల్ల ఆ రోజు అది వెనక్కిపోయినటువంటి సందర్భాన్ని చూసి మళ్ళీ ఈరోజు దాన్ని పెద్ద ఎత్తున చేసి డంపింగ్ యార్డ్ కోసం కూడా 737 ఎకరాలట. డంపింగ్ కోసం 737 ఎకరాలు 120 మీటర్ల హైట్తో గుట్టలాగా పోసేటువంటి పరిస్థితి. అంటే ఇది మొత్తంగా చూస్తే దేవాలయం మనం చూస్తున్నాం కదా, పేలుళ్లతో ఇప్పుడు రేపు బ్లాస్టింగ్ పెట్టి చెయ్యాలి. ఆ పేలుళ్లతో దానికి వచ్చేటువంటి ప్రమాదం కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ 1000 సంవత్సరాల చరిత్ర గల రామప్ప దేవాలయం ఇవాళ మైనింగ్ కోరల్లో చిక్కుకోవడం, దానికి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వడం అనేటువంటిది ఇది మొత్తంగా కూడా పెద్ద ఎత్తున అందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ ముప్పుని రాకుండా చేయడానికి అవసరమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. రైట్ నిఖిల్ గారు, అప్పుడు 2012లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే. సో ఇవాళ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్కు పర్మిషన్ ఇవ్వడం. సో అక్కడ చరిత్రను పట్టించుకోరా, పర్యావరణాన్ని పట్టించుకోరా? ఎందుకంటే చరిత్ర అనేది ఒక రామప్ప ఆలయం అనేది ఒక గొప్ప కీర్తి కిరీటం తెలంగాణకి. అటువంటి దాంట్లో ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఆలయ ఉనికికే ప్రమాదం వచ్చే విధంగా నిర్ణయం అనేది తీసుకోవడం ఎందుకు జరిగింది, అంత అవసరం ఏమొచ్చింది అనేది? ముందుగా మీతో పాటు గౌరవనీయులు దేవిప్రసాద్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రామప్ప దేవాలయానికి సంబంధించిన చరిత్రను ఒక్కసారి మనం చూస్తే గతంలో కాకతీయ రాజులు ఉన్నప్పటి కాలంలో ఎవరైతే గణపతి చక్రవర్తి గారు ఉండేనో వారి దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి
రుద్రరాజు గారు దీన్ని మొదలుపెట్టింది దాదాపుగా 1213 సంవత్సరంలో మొదలుపెట్టినట్టుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. దాదాపుగా 800తో దాదాపుగా 1000 సంవత్సరాలు అవుతున్నా కూడా దీనికి సంబంధించి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జలయజ్ఞం అనే పేరుతో దేవాదుల అని ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అదే ప్రాంతంలో. దానికి సంబంధించి అండర్ గ్రౌండ్ టనెల్స్ వేయాలని చూసింది. ఆ టనెల్స్ ఈ రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాల నుండి పోతూ ఉంటే దాంట్లో చేసే ఈ పేలుళ్ళు కానీ బాంబ్ బ్లాస్టులు కానీ దీనికి సంబంధించిన విషయాల వల్ల రామప్ప దేవాలయానికి ఇబ్బంది జరుగుతుందని చాలామంది చరిత్రకారులు కానీ ఆ సరౌండింగ్స్లో ఉన్న ప్రజలు కానీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ లాంటి పార్టీలు కానీ చాలా ప్రయత్నాలు చేసినాయి దాన్ని ఆపడానికి. అప్పుడున్న వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టు తలుపు తడితే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే 5 కిలోమీటర్ల రేడియస్ వరకు మీరు ఏమి చేయకూడదు, ఇట్లాంటివి బాంబ్ బ్లాస్టులు కానీ ఓపెన్ క్యాస్టులు కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు, ఆ యొక్క టెంపుల్కి ముప్పు కలిగించే ఎటువంటి ఇనిషియేషన్స్ మీరు తీసుకోకూడదు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దానివల్ల అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని బేస్ చేసుకొని దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించిన అండర్ గ్రౌండ్ టన్నెల్స్నే అలైన్మెంట్ చేంజ్ చేసింది అప్పుడున్న ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం. గత 10 ఏళ్లలో దీనికి సంబంధించి ఏ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అదే 4.5 కిలోమీటర్ల రేడియస్లో మన ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ చేస్తామని మళ్ళీ ఇనిషియేషన్స్ తీసుకుంటా ఉంది. దీనికి సంబంధించి సింగరేణి ఆల్రెడీ డిపిఆర్లు రెడీ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తూ ఉంది. దీని మీద ఖచ్చితంగా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ గత ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి యునెస్కో నుండి మనకు ఇది రావడానికి గుర్తింపు రావడానికి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినరు, అనేక మంది మంత్రులను కలిసిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చి దానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే అప్పుడు ఆ గుర్తింపు వచ్చింది. సో అటువంటి వారసత్వ సంపదను కాపాడాలి, ఆ గుర్తింపును కొనసాగించాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐకానిక్ ప్లేస్ గా ఉంది, రాబోయే తరాలకు అందించే విధంగా దాన్ని ఎప్పుడు పరిరక్షించాలి. అటువంటి దాని పునాదులు కదిలే విధంగా ఏకంగా వీళ్ళు బీజాలు వేశారంటే తర్వాత ఆందోళన వ్యక్తం అవుతుంది చరిత్రకారుల నుంచి. ఇదే ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ తెలంగాణలో సింగరేణి మన గోదావరి పరివాహక ప్రాంతం మొత్తంలో కూడా ఇంకా చాలా గనులు ఉన్నాయి మనకు. అది మొత్తాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రామప్ప దేవాలయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో అక్కడ మాత్రమే చేయాల్సిన అవసరం ఏముంది? దీనికి సంబంధించి దాదాపుగా 19 ఏళ్ల పాటు రాబోయే 19-20 సంవత్సరాల పాటు ఇదే ప్రాసెస్ వీళ్ళు చేస్తున్నట్టుగా వీళ్ళు ఇస్తున్న డిపిఆర్ ప్రకారం తెలుస్తూ ఉంది. దీంట్లో మరొక విషయం ఏంటంటే దాదాపుగా 780-800 ఎకరాలు ఫారెస్ట్ అటవీ భూములను తీసుకుంటా ఉన్నారు. దాదాపుగా 3700-3800 ఎకరాలు మన వ్యవసాయ భూములను తీసుకొని ఆ పర్యావరణాన్ని అంతటిని వీళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఇమీడియట్గా ఇనిషియేషన్ తీసుకొని ఈ మొత్తం విషయాన్ని ఆపాల్సి. సో ఇంత విధ్వంసక గనికి ఇంకా తెలంగాణ మహానీయుడైనటువంటి పివి నరసింహారావు గారి పేరు కూడా పెట్టారు. ఇప్పుడు రాజేష్ గారు ఇంతకుముందు మిత్రులు నిఖిల్ చెప్పినట్టు రామప్పకి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఈ నేపథ్యాన్ని చూస్తున్నటువంటి ఈ పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2012లో ఆగినటువంటి దాన్ని మళ్ళీ ఇవాళ పునాదులతో ఆ ఫైల్ ముందుకు తీస్తున్నటువంటి విషయం చూస్తాం. రాజస్థాన్ దగ్గర కూడా చిత్తోడ్ ఘాట్ దగ్గర కూడా ఇటువంటి లైమ్కు సంబంధించినటువంటి వాటియే ఉంటే అక్కడ 10 కిలోమీటర్ల దూరం ఉండాలని చెప్పి పర్యావరణ ప్రేమికులందరూ కూడా చాలా డిమాండ్ చేశారు. కోర్టుకు పోయినాక అది 5 కిలోమీటర్స్కి వచ్చింది. ఇంతకుముందు నిఖిల్ చెప్పిన ఇప్పుడు కేవలం రామప్పకు ఇప్పుడు ఇవాళ అయితే ఏదైతే తవ్వకాలు తవ్వుతున్నారో ఇది ఓన్లీ 4.5 కిలోమీటరే ఉంది అనేటువంటి విషయాన్ని చాలామంది కూడా చెప్తున్నటువంటి అంశాన్ని. దీనికి ఒక విధ్వంసకర దానికి తెలంగాణ మహనీయుని పేరు పివి నరసింహారావు, విధ్వంసానికి పేరు పెడతారా పివి నరసింహారావు పేరు? ఇది ఎక్కడైనా ఉందా? పివి నరసింహారావుకు సంబంధించి ఇంకేదైనా మీరు పెట్టదలుచుకుంటే అనేకం ఉన్నాయి. ఇవాళ మొత్తం ప్రజల పర్యావరణాన్ని విధ్వంసం చేసి అక్కడ ఉండేటువంటి రామప్ప చారిత్రక కట్టడాన్ని పునాదుల్ని పెకిలి వేసేటువంటి ఒక విధ్వంసం వికృత రూపంలో జరుగుతూ ఉంటే దానికి పీవీ పేరు పెట్టడం అనేటువంటిది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి అనవసరమైనటువంటి వివాదాల జోలికి పోయి మీరు ఇంకా బరి తెగిస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు సరైనటువంటి రీతిలో ప్రజా ఉద్యమాల ద్వారా బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. రైట్. మూసీ పేరిట 1000 కోట్ల కుంభకోణం జరగబోతోంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ఒకసారి 1,50,000 కోట్లు అంటున్నారు, ఒకసారి 50,000 కోట్లు అంటున్నారు, ఒక 75,000 కోట్లని రకరకాలుగా ఎందుకు తలా ఒక మాట మాట్లాడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంట్లో 1000 కోట్ల కుంభకోణం జరగబోతుంది, త్వరలో అన్ని వివరాలు బయట పెడతామంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. రైట్ దేవిప్రసాద్ గారు, సో మూసీ సుందరీకరణ పేరిట 1000 కోట్ల కుంభకోణం జరుగుతుందంటూ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సో ఇటువంటి కుంభకోణం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా, ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు చెప్పడానికి అనేక ప్రాతిపాదికలు కనబడతా ఉన్నాయి.
మీరు అన్నట్టే కొంతమంది మంత్రులు 50,000 కోట్లని, ఒకరు 75,000 కోట్లని, 1,50,000 కోట్లని రకరకాలుగా, అంటే ప్రభుత్వం ఏదైనా ఒక ప్రణాళిక వేస్తే ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి డిపిఆర్ఓ ఇంకొకటో చేసి దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఎంత అనేటువంటిది డెఫినెట్గా కనపడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే మొత్తంగా కూడా మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ పేరు మీద పెద్ద ఎత్తున ఒక స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక పాకిస్తానీ కంపెనీకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని కూడా నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టం చేశారు. గతంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఎస్టీపీలు దాదాపు 4,000 కోట్లతో 31 ఎస్పీటీలు కట్టి 94% స్వచ్ఛమైన నీరు మూసీలోకి వదిలే విధంగా ప్రయత్నాలు జరిగినాయి. ఇవాళ కనీసం 300 కోట్లు కూకట్పల్లికి సంబంధించిన ఎస్టీపీకి సంబంధించిన నిధులు కూడా ఇవాళ ప్రభుత్వం మంజూరు చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకే నిన్న ఎస్టీపీల పరిశీలనకు పోయినటువంటి సందర్భంగా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మూసీ సుందరీకరణ పేరు మీద మరొక స్కామ్ జరగడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది, దీని వివరాలన్నీ కూడా మేము బయట పెడతామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది ఏంటంటే ఈ పునరావాసానికి సంబంధించి కూడా ఇవాళ ప్రభుత్వం ఏదో 15,000 బెడ్రూమ్లు ఇస్తామని నేను ఏదో జీవో తీసింది. అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, భూగర్భ మూసీ గర్భంలో ఎన్ని ఉన్నాయి, బఫర్ జోన్లో ఎన్ని ఉన్నాయి, ఏదో 2,166 అని ఒకరు అంటారు, 1,500 అని ఒకరు అంటారు. అసలు టోటల్గా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎంతమంది, వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మీద ఇప్పటి వరకు స్పష్టత లేదు. డబుల్ బెడ్రూమ్ మీద వీళ్ళే ఆరోపణలు చేశారు. డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా నాసిరకంగా ఉన్నాయి, కేసీఆర్ కట్టినాయి, నివాసయోగ్యం కావు అని చెప్పి మళ్ళీ ఇవాళ నివాసయోగ్యం అని చెప్పి మీరు సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే డెఫినెట్గా ఇంతకాలం బురద జల్లిరు అక్కడ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళని మళ్ళీ అదే డబుల్ బెడ్రూమ్లోకి మళ్ళీ మార్చేటువంటి ప్రయత్నం నిన్న జీవో ఇచ్చారు రాజేష్ గారు. 15,000 మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, మళ్ళీ ఆ 15,000 ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది అనేటువంటి ఎక్కడ చేస్తారు. ఇప్పటికే ఆ డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు అలాట్ అయి ఉంటాయి. మళ్ళీ ఘర్షణ పెట్టేటువంటి రీతిగా మరి ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. డెఫినెట్గా దీని మీద త్వరలోనే అన్ని కుట్రలు బయట పెడతామని కేటీఆర్ గారు చెప్పడం అనేటువంటిది ఇవాళ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. రైట్. ఎస్ నిఖిల్ గారు, సో మూసీ సుందరీకరణ అనేది జరగాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాలుగా చెప్తుంది. ఒకసారి 1,50,000 కోట్లని బడ్జెట్ చెప్పడం, తర్వాత 50,000 కోట్లను ఒకరడం, 70,000 కోట్లను ఒకరడం. సో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఒక నెంబర్ చెప్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి మంత్రులకు సమన్వయం లేకపోవడమే ఇటువంటి రకరకాల ప్రకటనలు అనేది ఒకటి. సరే, ప్రకటనలు ఎట్లా ఉన్నా కూడా మూసీ సుందరీకరణ ద్వారా కొన్ని వేల కోట్ల కుంభకోణమే జరగబోతోంది అనేది సో అందరూ చెప్తున్నటువంటి మాట. సో ఆ రకంగా త్వరలో డీటెయిల్స్ కూడా బయట పెడతామని బీఆర్ఎస్ చెప్తూ ఉంది. ముఖ్యమంత్రి గారికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రకటన చేసిండ్రో గతంలో, మూసీ సుందరీకరణ అనే మాట వినగానే నాలాంటి వాళ్ళకి అనిపించిన మొదటి విషయం ఏంటంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఎవరో ఫిడెల్ వాయించుకున్నారంట. అట్లుంది పరిస్థితి. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు అవసరం అవుతాయని ఇదే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. తర్వాత 15-20 రోజుల కాలంలో అదే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన జూపల్లి కృష్ణారావు గారు 75,000 కోట్లు అవసరం అవుతాయన్నారు. దాని తర్వాత మళ్ళీ 20-25 రోజులకు ప్రతిపక్షాలు కానీ బయట ఉన్న మిగతా సామాజిక కార్యకర్తలు కానీ వీళ్ళందరూ గొడవ చేస్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే 50,000 కోట్లలో పూర్తవుతుంది అన్నారు. ముందు ముఖ్యమంత్రి గారు ఏదైతే జిల్లా నుండి మహబూబ్నగర్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించిండ్రు మొన్న. అదే జిల్లాలో గతంలో కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి అని ఒక కొత్త ప్రాజెక్టును ఒక కొత్త ఇనిషియేషన్ తీసుకున్నారు. దాదాపుగా 90% ప్రాజెక్టు పనులు కంప్లీట్ అయిపోయినాయి. కేవలం 10% దాదాపుగా 8-9 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఆ జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యే విధంగా 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఆ విషయం మొత్తాన్ని పక్కన పెట్టి మూసీ సుందరీకరణ అని ముందేసుకున్నారు. ఇప్పుడున్న బడ్జెట్ నుండి మీరు ఎలక్షన్ హామీలు ఏమి ఇచ్చిండ్రు, వాటిని ఎట్లా అమలు చేద్దాం, ఇది ఏది లేదు. గతంలో కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 3 ప్రోగ్రాములు తీసుకున్నారు. తను భారతదేశంలోనే చాలా గుర్తింపు వచ్చిన ప్రోగ్రాంలు చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్స్ కానీ వాళ్ళ అధికారులు కానీ వచ్చి విజిట్ చేసిన ఆ 3 ప్రోగ్రాంలు ఏంటంటే SNDP అని ఒకటి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎక్కడెక్కడైతే నీళ్లు జామ్ అవుతున్నాయో, నాలాలు సరిగ్గా లేక ఇబ్బందులు అవుతున్నాయో, వర్షాకాలంలో ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయో వాటన్నిటిని క్లియర్ చేయడానికి SNDP తీసుకున్నారు. SRDP తీసుకున్నారు, ఇంకోటి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అదేవిధంగా STDP తీసుకున్నారు, స్ట్రాటజిక్ టౌన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తెలంగాణ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేశారు. వీటన్నిటిలో భాగంగా STPలు అని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఎక్కడైతే మురుగునీరు వస్తుందో దాన్ని మొత్తం క్లియర్ చేసి మంచి స్వచ్ఛమైన నీరుగా తయారు చేసి పరిశీలించారు కేటీఆర్ గారు. కుక్కట్పల్లి ఫతేనగర్లోని STP వద్ద శుద్ధి చేసినటువంటి నీటిని ఏంటి అనేది గత ప్రభుత్వం హయాంలో STPలు బాగా డెవలప్ చేశామనేది. దాదాపుగా 31-32 STPలను గత ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని
ఆల్రెడీ దాదాపుగా పనులు పూర్తి చేసింది. దాంట్లో 27-28 వరకు పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఆ మిగిలిన చిన్న చిన్న బ్యాలెన్స్ వర్కులు వీళ్ళు కంప్లీట్ చేయలేదు. దాదాపుగా 4,000 కోట్ల ఫండ్స్ ఇచ్చింది గత ప్రభుత్వం. వీళ్ళు ఆ పనులు మొత్తం పక్కన పెట్టి ఎస్టీపీలను గత 9-10 నెలల నుంచి పట్టించుకున్న వాళ్ళు లేరు. దానిలో ఒక ఇనిషియేషన్ లేదు. ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఈ మూసీ సుందరీకరణ విషయంలో చాలా స్పష్టంగా డిపిఆర్ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దేవిప్రసాద్ గారు, అంటే ఎస్టీపీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీపీలు నిర్మించిన తర్వాత ఒక శుద్ధి చేసినటువంటి నీళ్లు ప్రజలకు ఎట్లా అందినాయి, దాన్ని ఇవాళ ప్రభుత్వం మెయింటైన్ చేస్తుందా, చేయలేకపోతుందా, ఎటువంటి ఫలితాలు ఇవాళ అక్కడ స్థానిక ప్రజలు అనుభవిస్తున్నారు? ఇప్పుడు రాజేష్ గారు దాదాపు 133 ఎల్ఎండి సామర్థ్యంతో ఈ జలమండలి ఆధ్వర్యంలో అప్పుడు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసినాం. దాదాపు 4,000 కోట్లతో 31-32 ఎస్టీపీలు నిర్మాణం జరిగింది. అందులో దాదాపుగా అన్నీ కూడా పూర్తి అని ఒక కూకట్పల్లికి సంబంధించి 1-2 బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ వర్కులకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా వాటిని నాంచివేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రెండవది కూడా ఇలా జరుగుతున్న తతంగం అంతా ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవుతూ ఉంది. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఉల్లంఘన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ కనీసం అన్నీ ఏవైతే రెడీగా ఉన్నాయో ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇబ్బంది ఏముంది? అన్నీ ప్రారంభించి డెఫినెట్గా ఇవాళ వాటిని అన్నింటినీ కూడా ఉపయోగంలోకి తీసుకురావచ్చు. కానీ ఏం చేస్తూ ఉందంటే గత ప్రభుత్వం అంతా విధ్వంసం అని చెప్పినాం కదా, వికాసం అని చెప్పడానికి వాళ్ళకి నోలు వస్తలేవు. ఇప్పుడు ఇవాళ ప్రారంభం జరుగుతుందంటే ప్రజలు అనుకుంటారా ఓ కేటీఆర్ హయాంలో కేసీఆర్ హయాంలో ఈ ఎస్టీపీలు జరిగినాయి, శుద్ధి చేసినటువంటి నీరు వదులుతున్నారు అనేటువంటి భావన వస్తుంది కదా. అది ప్రారంభించి అది యూజ్ లోకి తీసుకొస్తే సరిపోతుంది. ఇప్పుడు మూసీ సుందరీకరణ చేయాలంటే మొదలు మీరు చేయాల్సింది ఈ ఎస్టీపీలకు సంబంధించినటువంటి టోటల్గా స్వచ్ఛమైనటువంటి నీరు మూసీలకు పోయేటువంటి విధంగా మీరు చేయాల్సినటువంటి అవసరం. రెండవది మూసీకి ఇరువైపులా ఉన్నటువంటి ఏదైతే ఇవాళ మీరు అనుకుంటున్నారో ఏదో రిహాబిలేషన్ చేయాలనుకుంటున్నారో మొదలు దానికి సంబంధించిన డిపిఆర్ చేయండి. అసలు ఎన్ని ఉన్నాయి, ఏమైనాయి, అసలు ఏ వరకు మీరు చేస్తారు, ఈ మూసీ ఎక్కడి వరకు చేస్తారు, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పెడతారా, మరి లేకుంటే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా, వచ్చే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధుల కోసం చాలా మంది చర్చ జరుగుతూ ఉంది కదా. సో ఎందుకు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి, వీటి తొందరగా ప్రారంభించి వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తే దాని రిజల్ట్స్ అనేవి ప్రజలకు చేరుతాయి, అది చేరే అవకాశం ఖచ్చితంగా ఉంది. గతంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన 4-5 నెలల కాలంలో మూసీ సరౌండింగ్స్లో ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని ఉన్నాయని ప్రభుత్వం ఒక లెక్క తీసింది. ఇది రంగారెడ్డి కలెక్టరేట్ మరియు హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో దాదాపుగా 10,729 ఇవి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఆక్రమణలు ఉన్నాయని ప్రభుత్వమే తేల్చింది. ఆ రిపోర్ట్ని బయట పెట్టింది కూడా. పెట్టిన తర్వాత ఈరోజు మళ్ళీ అవన్నీ మేము ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయి చూస్తాము అని చెప్పి ఇది మొత్తం సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి అక్కడ కూల్చివేసే వాటన్నింటినీ కూడా ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. గతంలో ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో బట్టి విక్రమార్క గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆరోపణ ఏం చేసిందంటే గత ప్రభుత్వం కట్టనే లేదు, కట్టినవి కూడా నాసి రకంగా కట్టింది అని చెప్పిండ్రు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి వీళ్ళందరి బృందాన్ని తీసుకుపోయి అన్ని చూపించిండ్రు. అప్పుడు వీళ్ళ నోళ్ళు మూతపడ్డాయి. వీళ్ళు అవే డబుల్ బెడ్రూమ్ లను ఇప్పుడు పంచుతామని చెప్తున్నారు. వీళ్ళు నాసిరకంగా ఉన్నాయి, మీరు ఏ రకంగా పంచుతారు? మరి ఒకసారి వీళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నాసిరకం కాదు, అది ఉపయోగకరం అనేది ప్రభుత్వం వాళ్ళే రిపోర్ట్ ఇచ్చినట్టుగా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తర్వాత తెల్ల వెంకట్రావు, ఈ ముగ్గురితో పాటుగా ఎవరైతే పార్టీ మారారో మిగిలిన 7 కూడా మొత్తం 10 స్థానాలకు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో 10కి 10 నియోజకవర్గాల్లో జరగబోతున్న ఉప ఎన్నికలకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ క్యాడర్ సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. ఎస్ దేవిప్రసాద్ గారు, 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయా మీరు చెప్తున్నట్టుగా? డెఫినెట్గా నిన్న మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా విషయాలు స్పష్టం చేశారు. పార్టీ నిన్న వరంగల్కు వికారాబాద్కు సంబంధించినటువంటి కార్యకర్తలతో మాట్లాడుతూ నాయకులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి, దీనికి వ్యతిరేకంగా పార్టీ ఎట్లా పోరాడాలనేటువంటి విషయంలో ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాన్ని క్షేత్రస్థాయికి తీసుకుపోవాలనేటువంటి విషయంలో వారు స్పష్టమైనటువంటి కార్యాచరణ ఇస్తూ ఉన్నారు. అట్లాగే కడియం శ్రేయర్ గారిది ఉప ఎన్నిక వస్తూ ఉంది. డెఫినెట్గా మనం గెలవాలి అనేటువంటి అంశాన్ని కూడా నిన్న దీనికి ప్రాతిపదిక ఏంటంటే రాజేష్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు తెరిచినాం, మాకు చేపలు పడుతున్నాయి, 10 చేపలు మాత్రమే పడ్డాయి, ఇంకా 20 ఆయన అప్పుడు చెప్పే నాటికేంది నాకు ఒక చేప పడ్డదని ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీటింగ్కి వచ్చే వరకే ఒక చేప పడింది అన్నాడు. అంటే మొత్తం ప్రజాప్రతినిధులందరినీ కూడా అపహాస్యం చేసే విధంగా ఎవరినైనా మేము కొంటాం అంటే బజార్లో సరుకులాగా ఎమ్మెల్యేలను
ప్రజల తీర్పును అపహాస్యం చేసేటువంటి పద్ధతి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. రాజ్యాంగపరంగా 28 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పోతే బీఆర్ఎస్ నుంచి విలీనం జరిగితే అది ఏమైనా కనీసం రాజ్యాంగపరమైనటువంటి ప్రాసెస్ అని అనుకోవచ్చు. కానీ 10 మంది విచ్చలవిడిగా అందరికి కూడా కండువాలు కప్పి ఆ కండువాలు ఇంకా ఏం చెప్పినారు, దేవతా వస్త్రాలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే కండువాలు కప్పుకున్నారు, మీరు పార్టీలో చేరిన తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏదైతే మా ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గరికి పోవడం, కోర్టును ఆశ్రయించడం వల్ల హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరు 4 వారాల లోపు దీన్ని పరిష్కరించాలని తీర్పు ఇచ్చిన తర్వాత అందరిలో భయకంపితులు అవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా ఎట్లా ఉందంటే, మీరు పాంచ్ న్యాయాన్ని పెట్టి మేనిఫెస్టోలో పెట్టి ఎవరైనా డిఫెక్షన్ పోతే పోటీ చేయడానికి వీల్లేదని వారు చెప్పిండ్రు, రాళ్ళు రువ్వాలని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక పరాకాష్ట ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక 3-4 ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేస్తే వాళ్ళ పెన్షన్ రద్దు చేయాలని శాసనసభలో చట్ట తీర్మానం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లా ఉందంటే, ఒక జాతీయ పార్టీ కాకుండా డబుల్ స్టాండ్, గల్లీకి ఒక స్టాండు, రేవంత్ స్టాండ్ ఒకటి, హిమాచల్ ప్రదేశ్ స్టాండ్ ఒకటి, రాహుల్ గాంధీ స్టాండ్ ఒకటి, ఇంకొక కర్ణాటకకు సంబంధించినటువంటి స్టాండ్ ఒకటి. మొత్తంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఇలా మాట్లాడాలి మేధావులందరూ. ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఎస్ మేము కాంగ్రెస్లో జాయిన్ అయినాము, మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని చెప్పుకోలేను. ఇప్పుడు నేను అంతకుముందు వాళ్ళకి చెప్పుకోలేరు, పార్టీ కూడా మా ఎమ్మెల్యే రాజేష్ గారు అంతకుముందు ఈయన మా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పి బ్రహ్మాండంగా ప్రకటనలు ఇచ్చినటువంటి శ్రీధర్ బాబు బట్టి విక్రమార్కనే ఆయన ఆ పార్టీ కాదు గాంధీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు. చివరికి గాంధీ కూడా నేను బీఆర్ఎస్లో ఉన్నా కాంగ్రెస్లో చేరలేదని పులిలాగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇలా పిల్లులాగా మాట్లాడడం వెనకేందంటే, టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోయి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం, న్యాయపరంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం వల్ల ఇలా భయకంపితులు అవుతున్నటువంటి మాట వాస్తవం. అందుకే డెఫినెట్గా ఇలా 10 ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు జవాబు చెప్పబోతారు. రైట్ నిఖిల్ గారు, 10 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వాళ్ళకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు. దాంతోపాటుగా బీజేపీ అనేది రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమృత్ టెండర్లలో ఇంత స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ పార్టీగా ఇంత చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడట్లేదు, ఎందుకు దాన్ని మౌనంగా ఉంటుంది? సో తద్వారా బీజేపీ అనేది రేవంత్ రెడ్డికి రక్షణగా నిలిచినట్టే అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. బీజేపీ ఆ స్థాయిలో కాదు, ఏ స్థాయిలో మాట్లాడడం లేదు అసలు. బీజేపీ కాంగ్రెస్ మీద అసలు మాట్లాడడమే మానేసింది. అంటే దాని అర్థమైంది, పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలంగాణ సమాజంలో ఆ చర్చ చాలా చాలా కీలకంగా జరుగుతూ ఉంది. ఇక బై ఎలక్షన్ల విషయానికి వస్తే, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉంటారంటే, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న చూస్తే హర్యానాలో ఒక ఎమ్మెల్యే బీజేపీలోకి జాయిన్ అయ్యిండు, ఏది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. రాహుల్ గాంధీ గారి స్థాయిలో కూడా దీని మీద గొడవ చేసిండ్రు, మా పార్టీ ఎమ్మెల్యేని మీరు ఎట్లా జాయిన్ చేసుకుంటారని. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గోవాలో మొన్న చూస్తే కేవలం 10-12 రోజుల కింద గోవా ప్రతిపక్ష నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు 10 మంది బీజేపీలో జాయిన్ అయినరని వాళ్ళని ఏమని టైటిల్ ఇచ్చిండంటే, వాళ్ళకి గోవాస్ మోస్ట్ వాంటెడ్ అని అన్నారు. ఎవరినంటాం మోస్ట్ వాంటెడ్ అని? మనము టెర్రరిస్టులు అని అంటాం. వాళ్ళను ఆ 10 మందిని టెర్రరిస్టులతో పోల్చిండు తను. వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళ శాసన సభ్యత్వాలనే రద్దు చేయాలని చెప్పిండు, కోర్టుకు పోయిండు ఆయన. అదే కాంగ్రెస్ పార్టీకి ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఒక స్టాండ్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్లో ఒక స్టాండ్ ఉంటుంది, హర్యానాలో ఇంకోటి ఉంటుంది, గోవాలో ఇంకోటి ఉంటుందా? ఒకటే పార్టీ కదా, ఒకటే అధ్యక్షుడు కదా, ఒకటే బైలాస్ ఉంటాయి కదా. అట్లాంటి విషయంలో తెలంగాణకు సంబంధించి కూడా చూస్తే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు 10 మంది చేరిండ్రో, ముఖ్యమంత్రి గారు వాస్తవంగా ఏం ఎక్స్పెక్ట్ చేసిండంటే 26-27 మంది పోతారు, శాసనసభ్యత్వం మొత్తాన్ని విలీనం చేసుకోవచ్చు అని తను అనుకున్నారు. ఏదైతే ఈ 10 మంది పోయిండ్రో, 10 మంది తర్వాత ఒక్కరు కూడా పోవడానికి సిద్ధంగా లేదు. మంత్రి పదవులు ఇస్తాం రమ్మంటే కూడా పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇంకోటి తను మాటిమాటికి చెప్తున్న విషయం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, జనాల్లో మద్దతు లేదు అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా కేవలం 1.8% మాత్రమే. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మరో విషయం ఏంటంటే, ఆ 10 స్థానాల్లో ఏవైతే బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందో, ముఖ్యమంత్రి గారే దీని ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళతో రాజీనామా చేస్తే తెలిసిపోతుంది కదా వాళ్ళకి ప్రజల్లో ఎంత మద్దతు ఉంది, వాళ్ళ స్కీమ్ల మీద జనాల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది. దాని మీద ఇమ్మీడియట్గా ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఒకటి
అనర్హత వేటు స్పీకర్ వేయాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది ఇమ్మీడియట్గా ఎలక్షన్లకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంతగా ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ కూడా దీని మీద స్పష్టంగా వాళ్ళ వైఖరి ఏందో చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి వెనకాల మద్దతు ఇవ్వడం పక్కన పెట్టేసి. రుణమాఫీ జరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో రుణమాఫీ చేయండి అంటూ అధికారుల చుట్టూ బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నా కూడా సో వాళ్ళకి సరైన గైడ్లైన్స్ లేవు కాబట్టి రుణమాఫీ జరగక ఎంతోమంది రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే రైతులపై కేసు పెట్టండి, లక్ష ఖర్చు అయ్యేదాకా తిరుగుతారు, రుణమాఫీ కోసం నిరసన చేస్తారా కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి ప్రతాపం. సో వాళ్ళకి అండగా నిలవాల్సింది పోయి ఉల్టా వాళ్ళపైనే ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా, వాళ్ళని బెదిరించే విధంగా, వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించినటువంటి ఈ వీడియో నిన్న అక్కడ సిఐ మాట్లాడిన మాటలు నిన్న సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కూడా అయినాయి. ఎస్ దేవిప్రసాద్ గారు, రైతులకు అండగా ఉండాలి, రుణమాఫీ జరగలేదని అటువంటి ఆఫీసర్లు ఇవాళ వాళ్ళని చాలా ఇబ్బంది పడే విధంగా మాట్లాడడం. ఇప్పుడు రాజేష్ గారు, రుణమాఫీ అనేటువంటిది ఒక పెద్ద ఫార్స్ లాగా తయారైంది. మనం అందరం 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి ప్రకటించినా అది కేవలం 17,000 కోట్లు మాత్రమే అయింది. ఇంకా 14,000 కోట్ల రూపాయలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మనం ధర్నాలు చేసినాము. అట్లాగే అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. కానీ మంత్రులు ఏం చెప్తా ఉన్నారు? ఒక మంత్రి అయితేనేమో ఇది మధ్యలో ఉంది రుణమాఫీ అని చెప్తున్నాడు, ఇంకొకరేమో అయిపోయిందని చెప్పి. ఇటువంటి సందర్భంలో ప్రజలలో ఆగిపోయినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళనలతో అటు బ్యాంకుల దగ్గరికి కానీ, లేకుంటే ఎంఆర్ఓల దగ్గరికి కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి కానీ పోతూ ఉన్నారు. ఈ పోయినటువంటి వాళ్ళకు సరైనటువంటి జవాబు చెప్పి వాళ్ళ పక్షాన ప్రభుత్వం ఉండాలి, వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి. ఎందుకు రాలేదో చెప్పాలి. మీ ఆధార్ కార్డు తప్పు ఉందా, మీ పాన్ కార్డు తప్పు ఉందా, మీ అకౌంట్ తప్పు ఉందా, ఎందుకు వేయడం జరగలేదు అనేటువంటి విషయం మీద సరైనటువంటి జవాబు చెప్పాలి. కానీ పోలీసు వాళ్ళని పెట్టి మీరు ఇటువంటి నిర్బంధకాండ చేస్తే డెఫినెట్గా ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ రైతు ఎవరైతే కోదాడ రూరల్ సిఐ ఉన్నారో వారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. రైతుల పక్షం ఉండి రైతులకు ఫెసిలిటేట్ చేసి రైతులకు అవసరమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి సహకరించాలి తప్ప మీరు రుణమాఫీ అంటే 1,00,000 అవుతుంది, మీరు కేసులో తిరిగితే 1,00,000 అవుతుంది అంటారు. మీ కేసు గురించి 1,00,000 కాదు, 1,00,00,000 రూపాయలు పెట్టినా ఇటువంటి అధికారులు వెనుకబడి వాళ్ళని సస్పెండ్ చేసేదాకా ప్రజలు వదలరు. డెఫినెట్గా ఒక్కసారి అట్ట అయిన తర్వాత, ఒకసారి ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత డెఫినెట్గా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు శాతనైతే రుణమాఫీ చేయండి, రైతులకు కన్విన్స్ చేయండి, అంతే తప్ప మీరు రుణమాఫీకు కావాలని అడిగిన ప్రభుత్వం చెప్పినట్టు రుణమాఫీ అయితే, ముఖ్యమంత్రి చెప్పినట్టు రుణమాఫీ మొత్తం అయితే ఇది ఎందుకు జరుగుతుంది? చుట్టూ అధికారుల చుట్టూ రైతులు ఎందుకు తిరుగుతారు? అంతే కదా. ప్రభుత్వం ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు రుణమాఫీ జరగలేదని, సరే మంత్రులు అయితే అక్కడక్కడ ఒప్పుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా మంత్రులు ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అంటారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆ మాట ఒప్పుకోవట్లేదు. మన రుణమాఫీ జరిగిపోయింది అనేది ముఖ్యమంత్రి మాట్లాడారు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మనం రుణమాఫీ మధ్యలో ఉన్నాం, ఇంకా 17,000 కోట్లు చేయాలి. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారు? 4 లక్షలు రేషన్ కార్డు వల్ల అయిపోయినాయి, 2 లక్షలు ఇంకొక వల్ల అయిపోయినాయి, 12 లక్షల మందికి మేము ఇవ్వాలని ఆయన చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారేమో మేము 31,000 కోట్లు వేసేసినాం, హరీష్ రావు రాజీనామా చేయమని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఎస్ఎల్బీసీలో వార్త ఇది రుణమాఫీ కోసం రైతుల ఎదురు చూపులు అనేది ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అన్ని పత్రికలలో కూడా. ఇప్పుడు మీరు చూడండి అక్కడ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కానీ తేదంటే ఆల్రెడీ 50,000 40,000 అప్పు తెచ్చి కట్టినరు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అయితలేదు. ఇవాళ డెఫినెట్గా దీని మీద రుణమాఫీ జరగలేదు. ఈ రుణమాఫీలో చాలా డొల్ల ఉన్నాయి. 31 కారణాలతో రైతుల్ని మీరు పక్కకు పెడుతున్నారు. రేషన్ కార్డు అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు, ఉమ్మడి కుటుంబం సమస్య అంటున్నారు. వీటిని అన్నింటినీ సరైనటువంటి రీతిలో చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే ఎదురుదాడి తప్ప వాళ్ళకి అవసరమైనటువంటి రుణమాఫీ చేయనటువంటి ప్రభుత్వం వెనుక డెఫినెట్గా రైతులు పడతారు. రైట్ నిఖిల్ గారు, ప్రభుత్వం చెప్తున్నట్టుగా మెయిన్గా ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా రుణమాఫీ కనుక జరిగితే ఇటువంటి వార్తలు ఎందుకు కనిపిస్తాయి, ఇటువంటి ఇబ్బందులు ఎందుకు రైతులు పడుతూ ఉంటారు? అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళకు దాదాపుగా 31,000 కోట్లు అవసరం అవుతాయని వీళ్ళ క్యాబినెట్ తీర్మానం చేసింది. దాంట్లో కేవలం 17,000 కోట్లు మాత్రమే వాళ్ళు ఇప్పటివరకు రిలీజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. బట్టి విక్రమార్క గారు అయితే కొన్నిసార్లు ఎవరైతే ఆర్థిక మంత్రిగా ఉన్నారో ఈరోజు తనైతే కేవలం 8-9,000 కోట్లను కూడా మొన్న ఇక్కడ ఏదో సందర్భంలో చెప్పినట్టున్నారు. దీన్ని బట్టి ఏ రకంగా చూసినా కూడా 13-14,000 కోట్లు గ్యాప్ చాలా స్పష్టంగా కనబడుతుంది. మరీ ముఖ్యంగా నిన్న కోదాడలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే వాళ్ళందరూ నిన్న ధర్నా కానీ ఇవన్నీ చేస్తున్నది, ఆందోళన చేస్తున్నది 2 లక్షల రుణమాఫీ కోసం కాదు, 1,00,000 రూపాయలదే కాలేదు అని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఆందోళన చేస్తూ ఉంటే సిఐ గారు చాలా స్పష్టంగా వాళ్ళతో ఏం చెప్తా ఉన్నారంటే, మీరు 1,00,000 రూపాయల కోసం ఆందోళన చేస్తే ఇంకో 1,00,000 రూపాయలు పెట్టుకొని మీరు కోర్టులకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రేపు అని చెప్తా ఉన్నారు. సిఐ గారికి నాలాంటి వాళ్ళు చేస్తున్న సూచన ఏంటంటే,
ఏ ముఖ్యమంత్రి గారు అయితే గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో 2 లక్షల రుణమాఫీ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్న రోజే 2 లక్షల రుణమాఫీ మొత్తంగా పూర్తి చేస్తా అన్నారు. సింగిల్ స్ట్రోక్ తో మొదటి సంతకం పెడతా అన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు మాట తప్పిండ్రు కాబట్టి తన మీద మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి, తన మీద యాక్షన్ తీసుకోవాలి, తన మీద కేసు పెట్టాలి, సామాన్య ప్రజల మీద కాదు. వాళ్ళు కడుతున్న ట్యాక్సులతో మీరు జీతాలు తీసుకుంటూ రేపు పొద్దున వాళ్ళనే కోర్టుల చుట్టూ తిప్పుతామని మీరు ఏ రకంగా చెప్తారు? అదే కోదాడ పక్కకే మన హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఇదే రుణమాఫీకి సంబంధించి తను మొన్న ఏం చెప్తారంటే, మీడియా వాళ్ళు అడిగితే ఆధార్ కార్డులో 13 నెంబర్లు ఉన్నాయి కాబట్టి మీకు రుణమాఫీ కాలేదని చెప్తారు. ఆధార్ కార్డులో 13 నెంబర్లు ఏ రకంగా ఉంటాయి? ఎక్కడన్నా చూసినామా మనము? ఆ రుణం ఇచ్చేటప్పుడు బ్యాంక్ అధికారాన్ని చెక్ చేసుకుంటాడు కదా. అసలు ఆధార్ కార్డే 13 నెంబర్లతో ఏ రకంగా వస్తుంది? అంటే వీళ్ళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, ఇక్కడ ఉన్న సిఐ గారు ఇంకో రకంగా బెదిరిస్తూ ఉంటారు, బ్యాంకర్లు వచ్చేమో తలుపులు పీక్కపోతూ ఉంటారు, ఇంకో దగ్గర రైతులే పోయి బ్యాంకు డోర్లు క్లోజ్ చేస్తూ ఉంటే, షటర్లు బంద్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. బట్టి విక్రమార్క గారేమో సగమే అయిందంటారు. వ్యవసాయ శాఖ మంత్రి గారేమో అసలు ఏం జరుగుతుందో నా శాఖలో నాకే స్పష్టత లేదన్న అర్థం వచ్చేలాగా తను మాట్లాడుతూ ఉంటారు. దీన్ని అంతా బట్టి ప్రభుత్వం చాలా స్పష్టమైన విషయంలో ప్రజలందరికీ స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ప్రభుత్వమే భరోసా కల్పించాల్సిన సందర్భం ఇది. అటువంటి పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఈరోజు వీళ్ళందరినీ ఇంకా ఇబ్బంది దిశగా వీళ్ళని గురి చేస్తున్నట్టుగా చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్ దేవిప్రసాద్ గారు, సో రుణమాఫీ విషయంలో ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన విధానం లేకపోవడమే ఇందుకు కారణంగా కనపడుతుందా? ఇప్పుడు రైతులందరికీ ఇప్పుడు కొన్ని లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదనే వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించకపోవడం ఒకటైతే, మరి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఒక విధానం రూపొందించుకోవడంలో కూడా ఫెయిల్యూర్ అవుతుందా? తప్పకుండా రాజేష్ గారు, వాళ్ళు ఏమో 2 లక్షల రుణమాఫీ మేము 9 నాడు చేస్తాం, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆ హామీ ఉల్లంఘన జరిగింది. తర్వాత 15వ తారీఖున మార్చారు, చాలా రకరకాల గందరగోళానికి గురి చేశారు. ఇచ్చిన గైడ్ లైన్స్లో పూర్తిగా గందరగోళంగా ఉన్నది. అంటే మొత్తం టోటల్ రుణమాఫీ చేయడానికి వీళ్ళకి మనసొప్తలేదు. తర్వాత ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తీసుకురావడం వల్ల చేయని ఒకటి అనివార్య స్థితి కనబడుతుంది. మీరు అది చూస్తూ ఉన్నారు వార్తలలో. ఇవాళ నమస్తే తెలంగాణలో తోటపల్లి ఇండియన్ బ్యాంకు సంబంధించి 1407 మంది రుణమాఫీకి అర్హులు ఉంటే కేవలం 400 మందికి మాత్రమే అయిందట. ఇట్లా చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. ప్రతి ఊరికి ఒక కథ ఉంది, ఒక వెత ఉంది. ఎక్కడైనా 40,000 కానీ 50,000 కానీ 2 లక్షల పైన మాట పక్కకు పెట్టండి, ₹1,00,000 లోపు వాళ్ళకు కూడా అర్హులకు కూడా ఎవ్వరికి కూడా చిన్న విషయాలు, సర్నేములో చిన్న డిఫరెన్స్ ఉన్నా, ఆధార్ కార్డుకు పాన్ కార్డు మరి మిగతా వాటికి కూడా ఏదైనా చిన్న తేడా ఉన్నా రేషన్ కార్డుకు ఎక్కడ కూడా ఇచ్చేటువంటి పాపన పోలేదు. ఇవి సరి చేయడానికి మేము కౌంటర్లు పెట్టినాం, మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద సరైనటువంటి నిర్ణయం జరగలేదు. కాబట్టి రుణమాఫీ విషయంలో ఇలా ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ప్రభుత్వం ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఉల్లంఘన జరిగింది. మీరు స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ సమావేశంలో 61,000 కోట్లు కావాలన్నారు, దాన్ని 41,000 కోట్లకు తెచ్చారు, దాన్ని 31,000 కోట్లకు తెచ్చారు, దాని బడ్జెట్లో 26,000 కోట్లకు తెచ్చారు, దానికి చివరికి ఇలా 17,000 కోట్లు మాత్రమే పేమెంట్ అయినట్టుగా, అందులో కూడా 4,000 5,000 కోట్లు ఇంకా అకౌంట్లలో ఉన్నాయి. అవి ఆ రైతులకు ఇంకా రకరకాల కారణాల వల్ల వాళ్ళకి జమ కాలేదు. కాబట్టి మొత్తం ముందే ప్రభుత్వం పాస్బుక్ అంది, కానీ తర్వాత ప్రభుత్వం రేషన్ కార్డు అంది. యాక్చువల్లీ ఫస్ట్ పాస్బుక్ అనేది ముఖ్యమంత్రి ఇప్పటికీ రేషన్ కార్డే పెడుతున్నది. రాజేష్ గారు బయట చెప్పేది వేరు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో 3 తీసుకుంటారు, ఆ 3 విషయంలో వీళ్ళకి స్పష్టత లేదు. 2 లక్షల పై వాళ్ళేమో మీరు అప్పు తెచ్చి కట్టండి అంటున్నారు. ఈ 1,00,000 లోపు 50,000 60,000 ఉన్న వాళ్ళకి 30,000 లోన్ రుణమాఫీ అవుతుందట, వాళ్ళకి 40,000 అవుతుందట, లెక్కలేదు. దీన్ని సరి చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగం అందుబాటులో లేదు. వార్త దాదాపు ఒక కొన్ని లక్షల రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం తొలగిస్తున్నాయి. నిన్న వార్త వచ్చింది, ప్రతి పథకానికి రేషన్ కార్డు లింక్ పెట్టి ఆ రేషన్ కార్డుని తొలగిస్తే, రేషన్ కార్డుని తీసేస్తే మరి ఆ పథకాలు చాలా వరకు బెనిఫిషరీస్ మొత్తం తగ్గిపోతారు లక్షల సంఖ్యలో. రాజేష్ గారు, కాంగ్రెస్ అంటేనే కోతలు. రేషన్ కార్డులో కోతలు పెట్టాలి, ఆరోగ్యశ్రీలో కోతలు పెట్టాలి, ఉద్యోగుల డిఏలో కోతలు పెట్టాలి, లేకుంటే పెన్షన్లో కోతలు పెట్టాలి, లేకుంటే ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టాలి. టోటల్గా ఈ కాంగ్రెస్ అంటేనే ఒక వైపేమో స్కాములు కాంగ్రెస్ అయిపోయింది, ఇంకొక వైపేమో కోతల కాంగ్రెస్ అయిపోయింది. ఎవరైనా అడిగితే ఎదురుదాడి చేసేటువంటి కాంగ్రెస్గా మారిపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని ఆశలతో ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చి మాకు ఒక మంచి పాలన దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేసిర్రో, మొత్తంగా కూడా ఆ ప్రజలన్నింటినీ కూడా
వాళ్ళ ఆకాంక్షలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేసిండని ఈ 9 నెలల్లో మీరు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్న ఒక ప్రభుత్వం వచ్చినాక సంవత్సర కాలమో సంవత్సరన్నర కాలం తర్వాతనో కొంత యాంటీ ఇన్కంబెన్స్ స్టార్ట్ అవుతుంది. కానీ దేశవ్యాప్తంగా మొదటిసారే 9 నెలల్లోనే ఇంత యాంటీ ఇన్కంబెన్స్ వచ్చినటువంటి ప్రభుత్వం ఇంకొకటి లేదని అన్ని వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సో రేషన్ కార్డుల విషయం చాలా ఆందోళన కలిగిస్తుంది. ఓవైపు కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా మొత్తం దాదాపుగా ఒక 15 లక్షల రేషన్ కార్డులు తీసేసే ప్రక్రియ సాగుతుందనేది. సో మన ప్రతిదానికి గవర్నమెంట్ పథకానికి రేషన్ కార్డు లింక్ చేస్తే రేషన్ కార్డు పోతే చాలా వరకు బెనిఫిషరీస్ సంఖ్య కొన్ని లక్షల్లో తగ్గిపోతుంది. ఇంకా అంటే ఇదంతా ప్లాన్డ్గా జరుగుతున్నట్టు ఇక్కడే తెలుస్తూ ఉంది మనకు. మీరు ఏదైతే రేషన్ కార్డు అనే దాంతో డాక్యుమెంట్తో మీరు లింక్ పెడుతున్నారో ఆ రేషన్ కార్డే లేకుండా చేస్తే రేపు పొద్దున మీకు పథకం ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. ఏవైతే 6 గ్యారంటీల్లో వివిధ హామీలుగా 13 హామీలు ఇచ్చిండ్రో వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు కావాలి. వాళ్ళే ఇప్పుడు స్వతహాగా ఆలోచన చేసుకుంటున్న విషయం ఏంటంటే అసలు మేము గెలుస్తామని అనుకోక ఇన్ని హామీలు ఇచ్చినాం అని వాళ్ళే చెప్పుకునే పరిస్థితి దాకా వచ్చింది. దాంట్లో రేషన్ కార్డులను తీసేయడం వల్ల ఆ బెనిఫిషియరీ లిస్ట్ను గ్రాడ్యువల్గా తగ్గించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇమీడియట్గా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మొన్న వీళ్ళు ప్రజాపాలన అని 2-3 రోజులు ఓపెన్ పెడితే ఆ ప్రజాపాలనకు కూడా ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తా ఉన్నారు, దాన్ని గాంధీ భవన్కి తరలిస్తూ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమంను మీరు పార్టీ ఆఫీస్కి ఎట్లా తరలిస్తారు మీరు? దీని అంతటి మీద కూడా ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు ఏ రకంగా ఇవ్వాలి, దానికి కావాల్సిన మార్గదర్శకాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 1st వీక్లో ఇస్తామన్నారు. దానికి ఈ రోజు వరకు ఇంకా 3-4 రోజులు అయితే అక్టోబర్ 1st వీక్ స్టార్ట్ అవుతుంది. దాని మీద గైడ్లైన్స్ను ప్రభుత్వం ఇచ్చి దానికి సంబంధించి ఆఫీసర్స్ని ట్రైన్ చేయడం కానీ దానికి ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. చివరిగా కంక్లూడింగ్ ఇప్పుడు రాజేష్ గారు 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి పాపాన పోలేదు. చివరికి ఏం చేస్తుందంటే రైతుల మధ్య ఘర్షణ వచ్చే రీతిగా మంత్రుల ప్రకటనలు కనబడతా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారు, మీరు గతంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం కౌలుదారులను మోసం చేస్తుందని రకరకాలుగా చెప్పింది. ఇప్పుడు ఏం మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తున్నాడు, కౌలుదారుల సమస్యను యాజమానులు కౌలుదారులే పరిష్కరించుకోవాలట. అదే విషయం ఏం చెప్పినాం కదా, ఇది కేసీఆర్ గారే చెప్పారు. ఇద్దరు కలిసి మ్యూచువల్ అగ్రిమెంట్ తెచ్చుకొని ఏదో ఒకటి చేసుకోండి అప్పీల్ చేశారు. చట్ట ప్రకారం కుదరదు, మీరు అగ్రిమెంట్ చేసుకోండి అని విజ్ఞప్తి చేసి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తున్నారు, మీరే తెలుసుకోండి, కౌలుదారులకు మాకు సంబంధం లేదంటే మళ్ళీ ఎందుకు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ వచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేస్తారు. ఇక రైతు భరోసా సంగతి సరే మీరు అసెంబ్లీలో పెడతామన్నారు, గుట్టలకు కోట్లకు, మరి ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, కోతలు అయిపోయిన తర్వాత ఇస్తారా, నాటినప్పుడు ఇస్తారా, దుక్కి ఉన్నప్పుడు ఇస్తారా, స్పష్టత లేదు. నాట్ ప్రిపేర్డ్. తర్వాత ఇంకొకటి కూడా ఏమైపోయింది, బోనస్కు సంబంధించి కూడా సన్న వడ్లకు బోనస్ అని ప్రకటించారు. మరి అసలు ఏ వడ్లకు బోనస్ ఇస్తారు, వాళ్ళు చెప్పినటువంటి రకాలు ఏవి తెలంగాణలో పండినటువంటి రకాలకి ఇలా బోనస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉల్లంఘన చేస్తూ ఉంది. ఈ ఉల్లంఘన చేసిన పార్టీని మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.